ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అరే సప్పగా ఉండొద్దు, అట్లుంటే నాకు చెప్పడం రాదు. ఆమేన్ అనాలా? ఆమేన్. సాతాను గాడు ఎంత ఇబ్బంది పెడుతున్నాడో వాని కాళ్ళ కింద తొక్కుదుముగాక. స్టేజ్ గట్టిగానే ఉందా? ఆమేన్. హల్లెలూయా. వాని పాదాల కింద తొక్కుదుముగాక. ఈరోజు ఎన్ని ఆటంకాలైనా, అయ్యగారు ఎంత లేట్ అయినా మేము ఉంటామన్న వాళ్ళు చేయలేపండి. దేవుడు ఎత్తిన చేతులను దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈ రాత్రి పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఎందుకు దేవుడు నన్ను కొన్ని వందల కిలోమీటర్లు 12 గంటల జర్నీ, ఎన్ని గంటల జర్నీ? 12 గంటలు కారులో కూర్చొని వాతావరణం కోసం ప్రేయర్ చేసుకుంటూ ఇంత ప్రయాసతో దేవుడు నన్ను ఎందుకు నడిపించాడంటే, ఇక్కడ కొంతమంది కన్నీళ్లను దేవుడు తుడవాలనుకుంటున్నాడు. అందుకనే దేవుడు నన్ను నడిపించినాడు. నమ్ముతున్న వారు చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. రవి పాస్టర్ గారికి డబ్బులు ఎక్కువ ఈ మీటింగ్ పెట్టట్లేదు. రవి పాస్టర్ గారికి, షారోన్ సిస్టర్ గారికి డబ్బులు ఎక్కువ ఈ మీటింగ్ పెట్టట్లేదు. ఎంతో భారముతో, ఎంతో వేదనతో సేవకులు మీటింగ్ పెడతారు. చాలా మందికి అర్థం కాదు. నిన్నటి దినాన మిర్యాలగూడలో నేను ఉండాలా, అకాలమైన చాలా విపరీతమైనటువంటి వర్షం. ఫస్ట్ రోజు హోసన్న మినిస్ట్రీస్ దేవదాస్ అయ్య గారు వచ్చారంట. చాలా మందికి ఆ స్టేడియమే బుక్ చేశారు. అక్కడ మిర్యాలగూడలో స్టేడియం బుక్ చేస్తే భోజనాలు అందరికీ ఏర్పాటు చేశారు. భోజనాలు అంతా వృధా అయిపోయినాయి అని చెప్పి నెక్స్ట్ రోజు తెల్లారి సేవకులు ఫోన్ చేసి 3 నెలల నుంచి ప్రయాస, సేవకుల ప్రయాస, అయ్యా మీటింగ్ క్యాన్సిల్ చేసినామయ్యా, భోజనాలంతా వేస్ట్ అయిపోయిన, స్టేడియం అంతా వర్షంతో నిండిపోయింది, వాటర్తో నిండిపోయింది. అయ్యా మీరు చివరి రోజు మీరు అమ్మగారు వస్తున్నారు కదా, క్యాన్సిల్ చేయాలనుకుంటున్నానయ్యా, బాధగా ఉందయ్యా. 3 నెలల నుంచి ఆ మీటింగ్ కోసం ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ సేవకులతో చెప్పినాను, దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నాడు. ఈ టెస్టులో నుంచి దేవుడు నీకు టెస్ట్ మనీ ఇవ్వబోతున్నాడు అని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. పరీక్ష లేకుండా, శ్రమ రాకుండా దీవెనలు ఉండవు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆ సేవకులు ఏడుస్తూ నాకు చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, దేవుడు నీ పరిచర్యను దీవించబోతున్నాడు. ఈరోజు ఈ సభ జరగడానికి మరి రవి పాస్టర్ గారు ఎంత కష్టపడ్డారో, సంఘస్థులు ఎంత కష్టపడ్డారో. కనుక ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, వచ్చినావు వెళ్ళినావని కాకుండా ఈరోజు నీ జీవితంలో వెలుగు నింపబడాలని ప్రార్థన పూర్వకంగా గనుక ఈ వర్తమానం వినగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. వర్తమానంలోకి వెళ్ళిపోదాం. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోకి పోయి ఒక బదిలీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేసెను. హల్లెలూయా. నేను నా జీవితంలో ధనాపేక్ష చూసా. హల్లెలూయా. ధనాపేక్ష చూసా. పేరు కోసం ఆరాటపడే వాళ్ళని పేరుపేక్ష చూసా. కానీ మరణపేక్ష నేను చూడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, డబ్బు కోసము పరిగెత్తే వాళ్ళను చూశాను, డబ్బు మీద ఆశపడే వారిని చూశాను, పేరు కోసం పరిగెత్తే వాళ్ళను చూశాను. కానీ మరణము కోసం కూడా పరిగెత్తే వాళ్ళు ఉన్నారని చెప్పి
దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యెజబేలు రానికి భయపడి, యెజబేలుకు భయపడి ఇంత మట్టుకు చాలిగా తను బెదిరిస్తున్నటువంటి ఆ బెదిరింపులను బట్టి ఇంత మట్టుకు చాలిగా నా వల్ల కాదు, నేనిక బ్రతకలేను, నా వల్ల కాదు అని చెప్పి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ప్రవక్త. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనందరి జీవితాలలో రోజుకొక ప్రాబ్లమ్స్, మన జీవితాలలో ఆనాడు ఏలియా జీవితంలో ఏ విధంగా అయితే సమస్య వచ్చి పడిందో, మన జీవితంలో కూడా రోజుకొక పోరాటం, రోజుకొక పోరాటం, రోజుకొక పోరాటం. ఈరోజు బ్రతుకు భారం, కోర్టు కేసులు, ఓటమి, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు, నిందలు, అవమానాలను బట్టి తట్టుకోలేక ఇక నేను చనిపోవాలి, చనిపోవాలి, చనిపోవాలనొక ఆలోచనతో ఆనాడు ఆ బిడ్డ ఏ విధంగా అయితే చనిపోవాలనొక ఆలోచనతో ఉన్నాడో, ఈ ప్రాంగణంలో కూడా, ఈ లైవ్ చూస్తున్న వారిలో కూడా చనిపోవాలి, చనిపోవాలనొక ఆలోచనతో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ వేదనతో ఈ ప్రాంగణంలోకి వచ్చావో, ఏ కష్టముతో ఈ ప్రాంగణంలోకి వచ్చావో, ఏ కన్నీళ్లతో ఈ ప్రాంగణంలోకి వచ్చావో, ఏ గుండె బరువుతో ఈ ప్రాంగణంలోకి వచ్చావో, నీ జీవితంలో ప్రతి క్షణం భయం, 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 భయం. ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, నీకున్నటువంటి ప్రతి భయము అప్పుల సమస్య నుంచి, అప్పుల బాధ నుంచి, నిరుద్యోగ సమస్య నుంచి, ఏ బాధతో ఈ ప్రాంగణంలోకి వచ్చావో ప్రతి భయము నుంచి నా దేవుడు వేర్లతో సహా పెగిలించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఏడుస్తుంటే ఊరుకునే దేవుడు కాదు నా దేవుడు. నువ్వు అనుకుంటున్నావు బెడ్రూమ్ లో నేను ఏడుస్తుంటే నా కన్నీళ్లు దేవుడు వింటున్నాడా? నా కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడా? నా కన్నీళ్లు దేవుడు నా ప్రయాసను చూస్తున్నాడా? నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? దేవుని పరిచర్య కోసం నేను చాలా కష్టపడుతున్నాను కదా, ఏంటి నాకు వేదన, ఏంటి నాకు బాధ, ఏంటి నాకు కష్టం అని చెప్పి బాధతో వేదనతో ఈ ప్రాంగణంలోకి వచ్చావో, ఈరోజు మీ అందరికీ శుభవార్త ఏంటిదంటే, ఈరోజు నా దేవుడు నిన్ను లేపడానికి ఈ సభలో గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ 6:19-20 వచనాలు. 1 కొరింథీ 6:19-20 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. అరే చప్పట్లు ఇట్లా కొట్టొద్దురా చెల్లెల్లో, చప్పట్లు ఇట్లా అఫీషియల్గా కొట్టొద్దు. ఎందుకు తెలుసా? ఈ మీటింగ్ని అడ్డుకోవడానికి సాతాన్ గాడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఆమేన్. ఈ చేతుల మధ్యలో ఎవరు ఉంటారంటే సాతాన్ గాడి చెంపు ఉంటుంది. ఏముంటుంది తమ్ముళ్ళు చెప్పండి, ఏముంటుంది? మాట్లాడాలి మీరంతా. సాతాన్ గాడి చెంపు ఉంటే చప్పట్లు కొడుతుంటే వాడు చెంప చెల్లు మనాల కొట్టాల గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏడుస్తుంటే నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. వై? బికాస్ ఎందుకు అంటే నా దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ రోజు నిన్ను అందరూ క్రిటిసైజ్ చేస్తా ఉంటే, నిన్ను అవమానాలు పాలు చేస్తా ఉంటే, నీ మీద నిందలేస్తా ఉంటే వదిలిపెట్టే దేవుడు కాదు. ఎందుకో తెలుసా?
నీ కోసము రక్తము చిందించి ప్రాణం అర్పించి నీ కొరకు యాగమైన దేవుడు. ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నిన్ను లేపబోతున్నాడు. అయ్యగారు నా జీవితం అయిపోయింది, అయ్యగారు నా బ్రతుకు అయిపోయింది, అయ్యగారు ఇక నాకు ఉద్యోగం రాదు, అయ్యగారు నా జీవితం అయిపోయింది, అయ్యగారు ఇక నా జీవితం పడిపోయింది, అయ్యగారు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో. ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పడిపోయిన నిన్ను లేపడానికే ఈ సభ. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, చనిపోవాలని ఒక ఆలోచన నీలో ఉందేమో, నీ జీవితం మీద నీకు నిరుత్సాహం, నీ జీవితంలో నీకు వేదన, దుఃఖం. ఏంటిది నాకు ఈ పరిస్థితి? అందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి, నాకు ఉద్యోగం రాలేదేంటి? అందరూ గృహాలు కట్టుకున్నారు, ఇంకా నేను గృహం కట్టుకోలేదేంటి? అందరికీ వివాహాలు అయిపోయినాయి, ఇంకా నాకు వివాహం కాలేదేంటి? నా పిల్లలకు వివాహం కాలేదేంటి? వేదనతో, దుఃఖముతో నీలో నువ్వు కుమిలిపోయి 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 పోస్టర్ చూసి వచ్చావేమో, లేకపోతే పాస్టర్ అమ్మ తేజ యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చావేమో. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నిన్ను సృజించిన దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై yes మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. yes నిన్ను ఏ మాత్రం విడువను, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని, నిన్ను ఎన్నడును విడబాయనని ఆయనే చెప్పెను కదా. ఆయనే చెప్పెను కదా. నిన్ను విడిచిపెడతా అనుకుంటున్నావా చెల్లెమా? ప్రియ దేవుని జనాంగమా, ప్రియ తమ్ముడు, ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, మస్కట్, కువైట్, దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా, ఎక్కడి నుంచి చూస్తున్నావో, తెలంగాణ, ఆంధ్ర, ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నాకెవ్వరు లేరని బాధపడుతున్నావా? ఒంటరిగా కుమిలిపోతున్నావా? అందరికీ గర్భఫలము అందిందే, నాకు ఇంకా పిల్లలు పుట్టట్లేదు, అందరి పరిచర్య డెవలప్ అయిపోయింది యేసయ్యా, నా పరిచర్య ఏంటి ప్రభువా, ఇంకా ఇంకా బ్లెస్ అవ్వడం లేదు. ఎంతకాలం ఆ నలుగురు సేవకు, ఆ నలుగురు విశ్వాసులతోనే ఉండాలి? ఎంతకాలం ఆ 10 మంది విశ్వాసులతోనే ఉండాలి? ఎంతకాలం ఆ రేకుల షెడ్డులోనే పరిచర్య చేయాలి? ఏంటి ప్రభువా, నా ప్రయాసను చూస్తున్నావా అని ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, నువ్వు సేవకుడివైనా, పరిచారకుడివైనా, విశ్వాసివైనా, ఎవ్వరివైనా కావచ్చు, నా దేవుడు నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇలా నడుచుకుంటూ పోతే నిన్ను అవమానాలు అవమానాల పాలు చేస్తున్నారేమో, అవమానాలతో నిన్ను ముంచెత్తున్నారేమో. నీ సొంత అన్నదమ్ములే, రక్త సంబంధికులే నిన్ను అనరాని మాటలు అంటున్నారేమో. నువ్వు ఇలా బైబుల్ పట్టుకొని సేవకెళ్తే అబ్బో సేవకుడు వచ్చిండ్రా, వీడంట సేవ చేస్తాడంట, ఛీ అని అంటున్నారేమో. ఈరోజు నా దేవుడు తల్లి విడిచిన, తండ్రి విడిచిన, ఎవ్వరు విడిచిన, నీ బంధువులు విడిచిన, కట్టుకున్న భార్య విడిచిపెట్టిన, నవమాసాలు మోసి కన్ని పెంచిన తల్లి విడిచిపెట్టిన, నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమించే దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు
అవమానాలతో ఇక్కడికి వచ్చానన్నయ్య, నిందలతో ఇక్కడికి వచ్చాను, అప్పులతో ఇక్కడికి వచ్చానన్నవారు మీ కుడి చేతులు చూపిస్తారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? హల్లెలూయా. మీరు సెల్ ఫోన్ ముట్టుకోవద్దు నాన్న, ప్లీజ్. మీరు సెల్ ఫోన్స్ పక్కకు పెట్టేసేయండి, నాకు సపోర్ట్ చేయండి. హల్లెలూయా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, యేసయ్య వైపు మాత్రమే చూడాలి. నీ కన్నీరు తుడవబడే రాత్రి, నీ నిందలు తొలగిపోయే రాత్రి. ఉద్యోగం లేక బాధపడుతున్నావా తమ్ముడా, చెల్లి? అప్పులు తీరక బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే. నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్య, చిరునవ్వుతో నింపిన యేసయ్య. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి. నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్య, చిరునవ్వుతో నింపిన యేసయ్య. ఆరాధన ఆరాధన ఆరాధన, యేసయ్య నీకే ఆరాధన ప్రభువా, నీకే మహిమ ప్రభువా, ఆరాధన యేసయ్య నీకే ఘనత ప్రభువా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరిచినావే. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరిచినావే. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్య, చిరునవ్వుతో నింపిన యేసయ్య. చేతులు ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చు. ఈరోజు నీ అవమానాలు, నీ కన్నీళ్ళు, వేదన, దుఃఖమంతా యేసు నామంలో నా దేవుడు తొలగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా
హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నిన్ను విడిచిపెట్టాడనే, కానీ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను విడువను ఎడబాయనని. కొట్టాల గట్టిగా చప్పట్లో. నిన్ను ఏ మాత్రమును విడిచిపెట్టే దేవుడను కాదా. హల్లెలూయా. ఈరోజు ఏ సేవకుడైతే ఇక్కడ నిరుత్సాహముతో వచ్చాడు, ఆమేన్, మీ పరిచర్యలు పూత పట్టబోతున్నాయి. రాసి పెట్టుకోండి. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవుడు అద్భుతము జరిగించబోతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక్కొక్క వర్డ్ రిలీజ్ అవుతుండగా నీ గుండె లోతుల్లోకి ఒక బుల్లెట్ దిగినట్టు ఈ మాటలు దిగును గాక. ఆమేన్. ఈ రాత్రి నీ చరిత్ర మారిపోవును గాక. ఈ రాత్రి నీ కుటుంబ చరిత్రను మార్చబడును గాక. ఆమేన్. భయపడకు, దిగులు పడకు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. మనుషులు విడిచిపెట్టినట్టు, రక్త సంబంధికులు విడిచిపెట్టినట్టు, స్నేహితులు విడిచిపెట్టినట్టు, అన్నదమ్ములు విడిచిపెట్టినట్టు, విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఈరోజు ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నీ గుండెలో వేదన ఉన్నది. ఈరోజు చాలా మంది గుండెలలో వేదన ఉన్నది. ఈరోజు ఎవ్వరు మిమ్మల్ని విడిచిపెట్టినా దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని విడువను ఎడబాయనంటున్నాడు. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. అతడు బదిరే వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడినటువంటి మంచి రొట్టెలు, నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి ఈ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి భోజనము బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు. మీరు అనుకుంటున్నారు నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా పరిచర్య ఇక డెవలప్ అవ్వదు, నా సంఘ బిడ్డలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నా విశ్వాసులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, లేదా తోడబుట్టినటువంటి అన్నలు నన్ను విడిచిపెట్టేశారు, నా తోడబుట్టినటువంటి అక్క నన్ను విడిచిపెట్టేసింది, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయిందని ఈరోజు ఏ బాధతో ఈ ప్రాంగణంలోకి వచ్చారు? ఆనాడు ఏలియా దగ్గరికి దేవదూతను పంపించిన దేవుడు ఈ బద్వేల్ ప్రాంతానికి పాస్టర్ అమ్మ తేజ గారిని ఆయన స్వరమిచ్చి పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు విడుదలవుతున్న స్వరము పాస్టర్ అమ్మ తేజ గారి స్వరం అనుకుంటే మీ భ్రమ. మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు.
ఈరోజు విడుదలయ్యే స్వరము లిటరల్లీ యేసయ్య స్వరముగా మీరు భావించి ఈ మాటలను గలక ఇలా పట్టుకోగలిగితే ఈరోజు మంచి రొట్టె మీకు దొరుకుతుంది. ప్రయాణము మీరు చేయబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈరోజు నువ్వు దిగులుతో ఉన్నావు, నువ్వు వేదనతో ఉన్నావు, నువ్వు దిగులుతో ఉన్నావు, వేదనతో ఉన్నావు. ఏంటి నాకు పరిస్థితి, ఏంటి నాకు వేదన అని కూర్చొని ఏడుస్తూ 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 ఈ మందిరంలోకి వచ్చి, ఈ ప్రాంగణంలోకి వచ్చి మీరు కూర్చున్నారేమో. కానీ ఈరోజు ఆనాడు దేవదూతను పంపించిన దేవుడు, దేవదూత ఏలియాతో మాట్లాడిన విధముగా ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు. నీ జీవితం అయిపోలేదు, నీ పరిచర్య ముగించలేదు. నీ పరిచర్యను నా దేవుడు పూత పట్టించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. ఎంత పరిగెడుతున్నా, ఎంత పరిగెడుతున్నా నా సేవలో ఫలింపు లేదని నువ్వు బాధపడుతున్నావేమో. ప్రియ దైవ సేవకుడా, దేవుని ఆత్మతో నింపబడి చెబుతున్నాను, రాబోయే దినాలలో గొప్ప సేవకుడిగా నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. తూర్పు పడమర దక్షిణానికి నీ పరిచర్యను దేవుడు విస్తరించబోతున్నాడు. యేసు నామం విస్తరించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆయన ఆశీర్వదించబోతున్నాడు. నీ కన్నీటికి, నీ కన్నీటికి నీవు పొందిన నిందకు ప్రతిగా, హల్లెలూయా కొట్టుమని చెప్పి, నీవు పొందిన నిందకు ప్రతిగా ఆయన పూదండలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు కార్చిన కన్నీటికి ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. నీలో ఉన్నటువంటి వేదన, దుఃఖమంతా యేసు నామంలో నాట్యముగా మార్చబడునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడో లేదో నాకు అది తెలియదు, కానీ లిటరల్లీగా ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. కొట్టాల, గట్టిగా చెప్పట్లా. హల్లెలూయా. ఎందుకో తెలుసా, తెలంగాణ ఆంధ్రాలో మరి ఎలా ఉందో పరిచర్య తెలియదు, కానీ ఏ దిక్కు లేదు నాకు, వెనక ముందు ఎవ్వరు లేరు. చిన్నప్పటి నుంచి అనాథగా బ్రతికాను. సహాయం చేసేవారు ఎవ్వరు లేరు, ప్రేమించేవారు లేరు, ఎంకరేజ్ చేసేవారు లేరు. పరిచర్య ఎంతో రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఉపవాసాలుంటి పరిచర్య చేస్తే టార్గెట్ చేయడం, నన్ను చంపాలని చూడడం, నా పరిచర్యను నాశనం చేయాలని చూడడం. మా వయసులు చాలా చిన్న, 30 సంవత్సరాల వయసు మాకు. దేవుని కొరకు పరిగెత్తుతా ఉన్నాం. మా జీవితాలను పతనం చేయాలి, మా జీవితాలను నాశనం చేయాలని చెప్పి కొన్ని దుష్ట శక్తులు, మతోన్మాదులు మా జీవితాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. గత 2 సంవత్సరాల క్రితం నా మీద కేసు బుక్ చేశారు. నాకు అనాథ పిల్లల ఆశ్రమం ఉంది, అనాథ పిల్లల్ని పోషిస్తూ ఉంటాను. సో అనాథ పిల్లల్ని మత ప్రచారం చేస్తున్నాడు, మత కన్వర్షన్ చేస్తున్నాడు అని చెప్పి మత మార్పిడి కేసు పెట్టారు 6 సెక్షన్ల కింద. ఇప్పుడే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాను. రౌడీ షీటర్లు నిలబడే స్థలము దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని నిలబడుతూ ఉన్నాను. అది ఇంకా పూర్తి కానే లేదు. మరొక బెదిరింపు కాల్స్, చంపుతాము,
పాస్టర్ అమ్మతేజ గారి పరిచర్యను లేకుండా చేస్తామని చెప్పి చాలా కాల్స్, బెదిరింపులు, ఒక్క కాల్ కాదు కొన్ని వందల కాల్స్, బెదిరింపు కాల్స్. ఆనాడు ప్రేయర్ టవర్ దగ్గర నేను నా భార్య ఇద్దరము మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దేవుని దూత లాంటి సేవకుడు మాకు ఫోన్ చేసి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రయాణము చేయవలసింది చాలా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా! నువ్వు ప్రయాణము చేయవలసినది చాలా ఉన్నది. సాతాను గాడు యెజబెలు రూపంలో నిన్ను ఆపాలని ఎంతో ప్రయత్నము చేస్తా ఉన్నాడు. నువ్వు ఆగడానికి వీలు లేదు. నువ్వు పరిగెత్తాలా. హల్లెలూయా! నువ్వు పరిగెత్తాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంకరేజ్ చేసి నడిపిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. నీ పరిస్థితి అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, నీ బ్రతుకు అయిపోయింది అని నువ్వు బాధపడుతూ వేదన పడుతూ ఈరోజు నువ్వు ఈ ప్రాంగణంలోకి వచ్చావేమో. కానీ ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే నువ్వు ప్రయాణము చేయవలసింది చాలా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోరాటాలు రావాలి, కష్టాలు రావాలి, కన్నీళ్లు రావాలి, సేవకుల మీద కేసులు పుక్కు కావాలి. ఆమేనండి. హల్లెలూయా. మా పాస్టర్లకు చాలా గొప్ప అనుభవం ఉంటుంది. ఆమేన్. గొలియాతులు లెగాలి. ఆమేన్. గొలియాతులు లెగాలి. గొలియాతు లేకపోతే దావీదుకు సింహాసనం ఉందా? మాట్లాడరేంట్రా తల్లులు, చెప్పాలా? గొలియాతు లేకపోతే దావీదుకు సింహాసనం లేదు. దావీదు అన్నలు అనుకున్నారు, ఛీ గొర్రెల కాపరి నువ్వు ఓన్లీ గొర్రెల కాపరివే, నువ్వు ఎందుకు పనికి రానోడివి నువ్వు పో అని చీదరించబడ్డాడు, అసహించబడ్డాడు. కానీ ఎవరైతే చీదరించారో, ఎవరైతే అనరాని మాటలు అన్నారో అందరూ వచ్చి దావీదు పాదాల దగ్గర నిల్చున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ మీద నిందలేస్తున్నారేమో, నిన్ను కష్టాలు పాలు చేస్తున్నారేమో, నీ వెనకాల ఉండి నిన్ను పొడుస్తున్నారేమో. ఈరోజు నీ పరిచర్యలో గొలియాతులు లెగుస్తున్నారేమో, నీ గృహంలో గొలియాతులు లెగుస్తున్నారేమో, నీ కుటుంబంలో గొలియాతులు లెగుస్తున్నారేమో, నీ ఉద్యోగంలో గొలియాతులు లెగుస్తున్నారేమో. అయితే నీకొక శుభవార్త, నిన్ను నా దేవుడు లేపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నీ పరిచర్యను దేవుడు లేపబోతున్నాడు. ఆమేన్. గొలియాతు లేకపోతే దావీదుకి సింహాసనం లేదు. ఒకవేళ ఉండేదేమో కానీ చాలా కష్టంగా వచ్చేది. ఎప్పుడైతే గొలియాతు ఎంటర్ అయిందో సింహాసనం ఈజీగా వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎవరైతే మన మీద నిందలేస్తున్నారో, ఎవరైతే మనలను అనరాని మాటలు అంటున్నారో, వారెందుకు నిందలేస్తారో తెలుసా? వాళ్ళే మనల్ని లేపేది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. 2023లో వాళ్ళు ఆ గొలియాతులు నిన్ను తరిమారేమో, 2024లో నువ్వు సింహాసనం ఎక్కబోతున్నావు. అరే కొట్టాల తల్లి చప్పట్లో. సింహాసనం ఎక్కబోతున్నా, సింహాసనము. ఆమేన్. చూడాలవాడు నువ్వు కారులో వెళ్తుంటే అరే నువ్వారా? ఎస్ నేనే. దేవుడు నాతో మాట్లాడాడు, ప్రయాణము చేయవలసింది చాలా ఉందని. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయులే నిన్ను అవమానిస్తున్నారా? నీ బంధువులే నిన్ను అనరాని మాటలు అంటున్నారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోతున్నాయి.
ఆత్మీయులేనను అవమానించగా ఆత్మీయులేనను అవమానించగా అన్యులేనను అపహసించగా అండాని వైతివయ్యా కొండాని యేసయ్యా అండాని వైతివయ్యా కొండాని యేసయ్యా. అందరము స్వరాలు తెరుద్దామా? యేసయ్యా యేసయ్యా. అరే తల్లులు ఎంత బాధతో వచ్చారో, ప్లీజ్ నా రెండు చేతులెత్తి మీ అందరిని బ్రతిమలాడుకుంటున్నా. ప్లీజ్ మనస్ఫూర్తిగా ఈరోజు దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. తెరాలి, స్వరాలు తెరాలి. యేసయ్యా మరొకసారి. సయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. ఎవరు కళ్ళు తెరవద్దు, యేసయ్య వైపు చూడాలి. థ్యాంక్ యూ లార్డ్. కొండలలో లోయలలో అడవులలో ఈ కడప జిల్లాలో కొండలలో లోయలలో అడవులలో ఈ కడప జిల్లాలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. చెప్పండి. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. శబరి కమల రడ సుందర బాబా యేసయ్యా యేసయ్యా సుందర బాబా.
మరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచేనయ్యా నిన్నే గణపరతునయ్యా స్వరాలు తెరిచి యేసయ్యా 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 తెరచు స్వరాలు తెరిచి యేసయ్యా అనే పిలుపులో స్వస్థత ఉన్నది యేసయ్యా అనే పిలుపులో యేసయ్యా 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 నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా రాజువయ్యా కుండలలో లోయలలో అడవులలో ఈ కడప జిల్లాలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా మరొక్కసారి హృదయపూర్వకముగా యేసయ్యా యేసయ్యా స్వరాలు తెరిచి యేసయ్యా ఇంకా బిగ్గరగా యేసయ్యా బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కొట్టాల గట్టిగా చప్పట్ల హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడా చేతులు చూపెడదా ఎంతమందిని దేవుడు దర్శిస్తున్నాడా మీ కుడి చేతులు ఎత్తి చూపిస్తారా దేవుడు ఈ రాత్రి నన్ను దర్శిస్తున్నాడనే. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని జనంగమా నువ్వు ఎవరివైనా కావచ్చు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా. ఆదికాండము 37వ అధ్యాయం 3-4 వచనాలు ఆదికాండము 37వ అధ్యాయం 3-4 వచనాలు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను. విచిత్రమైనటువంటి నిలువటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద ఏం పట్టారు పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి ప్రేమను పొందుకుంటున్నాడనే అన్నదమ్ములు ఓర్వలేకపోయినారు. చివరికి చంపడానికి ప్రయత్నం చేశారు. చాలా జాగ్రత్తగా వినాలి. 5 నిమిషాల్లో నా వర్తమానాన్ని ముగించేస్తున్నాను. జస్ట్ 5 minutes. జాగ్రత్తగా వినండి. సొంత అన్నదమ్ములే యోసేపు మీద కుట్ర పన్నారు. యోసేపు జీవితాన్ని నాశనము చేయాలని ప్రయత్నం చేశారు. యోసేపు జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. చివరికి చంపాలని ప్రయత్నం చేశారు. చివరికి ఏం చేశారు? బాయిలో పడేశారు. డాడీ, బాయిలో పడేసినటువంటి వ్యక్తిని ఎట్లా చూస్తారు? డౌన్గా ఉన్న వ్యక్తిని ఎట్లా చూస్తారు? చీప్గా చూస్తారా లేదా? చెప్పాలి డాడీ, నువ్వు అనుభవంలో పెద్దోడివి, అవునా కదా? చీప్గా చూస్తారు.
డాబాలో ఉండేటోడు రేకుల షెడ్డులో ఉండేటోళ్ళని ఎట్లా చూస్తారు చెప్పాలా? చీప్గా చూస్తారు. అప్పులు పాలైన వాళ్ళని ఎట్లా చూస్తారు మీరందరూ చెప్పాలా? ఉద్యోగం ఉన్నోడు ఉద్యోగం లేనోడిని ఎట్లా చూస్తాడు? పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు లేనోళ్ళు ఎలా చూస్తారు? వివాహమైన వారు వివాహం కాని వారిని ఎట్లా చూస్తారు? ఒక 500 మంది సంఘం ఉన్నాడు, ఒక 5గురు సంఘం ఉన్నోళ్ళని ఎట్లా చూస్తాడు? చిన్న పాస్టర్, 5గురే సంఘ బిడ్డలు, 500 మంది ఇట్లా నడుస్తారా? వాస్తవం చెప్తున్నా. ఒక 100 మంది సేవకు 100 మంది విశ్వాసులు ఉన్నారంటే ఆగుతారా మన పాస్టర్స్? నో. ఈరోజు నిన్ను బట్టి, ఈరోజు నీ స్థితిని బట్టి హేళన చేస్తున్నారేమో, అవమానాలు పాలు చేస్తున్నారేమో. యోసేపును కూడా చాలా మంది చీప్గా చూశారు, బట్టలన్నీ లాగేశారు, సిగ్గుతో తలదించుకున్నాడు. ఈరోజు కూడా నీకున్నటువంటి స్థితిని బట్టి, నీకున్నటువంటి పరిస్థితిని బట్టి ఈరోజు తలదించుకొని ఈ ప్రాంతంలోకి నీ వచ్చావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి 37వ అధ్యాయం 23-24 వచనాలు చదువు డాడీ. 37వ అధ్యాయం 23-24 వచనాలు. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలుపుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు. హల్లెలూయా. సిగ్గుతో తలదించుకున్నాడు యోసేపు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒంటరైపోయినాడు, అనాథగా మారిపోయినాడు యోసేపు. కానీ అనాథగా మారినటువంటి యోసేపును అందరూ వదిలేశారు. తండ్రి వదిలేశారు, అన్నదమ్ములు వదిలేశారు, బంధువులు వదిలేశారు, రక్త సంబంధికులు వదిలేశారు. కానీ నా దేవుడు వదిలిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. బానిసగా వెళ్ళాడు, ఖైదీగా జైలుకి వెళ్ళిపోయినాడు, చాలా కష్టాలు పడ్డాడు, చాలా నిందలు పడ్డాడు, చాలా అవమానాలు పడ్డాడు. అందరు వదిలిపెట్టేసిన దేవుణ్ణి మాత్రం యోసేపు వదిలిపెట్టలేదు. అందరూ వదిలిపెట్టారు, కానీ ఆయనలో విశ్వాసం ఏంటి తెలుసా? నాతో దేవుడు ఉన్నాడు. ఈరోజు నేను తలదించుకున్నానేమో, ఏదో ఒక రోజు నా దేవుడు నా తలని లేవనెత్తుతాడని చెప్పి నమ్మినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆపులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా. హల్లెలూయా. యోసేపుకు వచ్చిన కష్టాలు మీకు వచ్చినాయేమో. ఆమేనానండి, ఆమేనానండి. చిన్న శ్రమ రాగానే ఇక పరిచర్య నా వల్ల కాదు. ఒక పాస్టర్ మొన్న ఫోన్ చేసిండు నాకు, అన్నా నా వెనకాలంటా అన్నా, విశ్వాసులు నన్ను వదిలిపెట్టారన్నా, ఇక నా పరిచర్య నా వల్ల కాదన్నా, ఇక నేను చేయలేనన్నా అని బాధపడుతున్నాడు. వదిలేశాడు, పరిచర్య వదిలేసి 3 నెలలు అయిపోయిందన్న. మామూలుగా
పెయింట్ పని చేస్తున్నానన్నా అని చెప్పి బాధపడుతున్నాడు. ఆయనతో ఒకటే చెప్పాను, టెస్ట్ లేకుండా టెస్ట్ మనీ లేదు. ఈరోజు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. వెళ్ళు, పరిచర్యకెళ్ళు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. యోసేపు ఎందుకు దీవించబడ్డాడంటే శ్రమల్లో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎన్ని కష్టాలు నీకు వచ్చాయో, ఎవ్వరు నన్ను విడిచిపెట్టినా మాట్లాడండి. యేసయ్యతో మాట్లాడండి. యేసయ్యా మాట్లాడాలి. యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా, నేనెంత తప్పైనా, ఆమెన్. సుధీర్, నేనెంత తప్పైనా, ఆమెన్, నేనెంత తప్పైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, 100 మంది సంఘం కాస్త 5గురుగా మారిపోయినా, 1000 మంది సంఘస్థులు 10 మందిగా మారిపోయినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మగిలినా, దేవుడితో మాట్లాడాలరా. పాట అంటే గొప్ప గొప్ప సింగర్స్ ఉండొచ్చు, నీ రాగాన్ని దేవుడు చూడడు. హృదయాంతర్యంలో నుంచి దేవునితో మాట్లాడే సమయం ఈ సమయం. లిటరల్లీగా యేసయ్యతోనే మనం మాట్లాడాలి. యేసయ్యా, కోర్టు కేసులు ఎన్ని వచ్చినా, బెదిరింపులెన్ని వచ్చినా, సహాయము చేస్తాన్నవారు వెనక్కెళ్ళిపోయినా, నీవుంటే చాలయా. ఆమేన్. నీకెందుకు అయ్యగారు మేము ఉంటామంటారు, నువ్వు మీటింగ్ పట్టు. ఆమేన్. నేను సహాయం చేస్తా అంటారు, కానీ చివరికి ఎవరికి ముందుకు రారు. ఎవ్వరు చెయ్యి విడిచిపెట్టినా యేసయ్య చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదా. 1 2 మీరు సహాయం చేయాలి, నాకు ఇవ్వాలి. ఆమేన్. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే. అన్న ఎవరు కళ్ళు తెరవద్దు, యేసయ్య వైపే చూడాలా. ఆమేన్. ఇక్కడ ఎవరున్నారు తెలుసా మీకు? యూదా గోత్రపు సింహం ఇక్కడ ఉన్నాడు. నమ్ముతున్న వాళ్ళు చప్పట్లు కొట్టాల చప్పట్లు. యేసయ్య వైపే చూడాలి, యేసయ్య వైపు చూస్తూ చప్పట్లు కొట్టాలి. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడ చాలయ్యా. ఓ యేసయ్య, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడ చాలయ్యా. నీంటే నాకు చాలు యేసయ్యా, నేను ఉంటాను యేసయ్యా. యేసయ్యా, యేసయ్య నాకు నువ్వు కావాలయ్యా. హల్లెలూయా. బ్రతుకునా పగలినా, కడలి పాలైనను, అలలు, ఇటు చూడాలా, అలలు ముంచి. ఏంటి అలలు అమ్మా? అప్పులనే అలలు. ఆమేనను. అలలు, నిందలనే అలలు, సేవకుల మీద విశ్వాసులు వేసే నిందలు, పక్కనే ఉంటూ ఇలా పొడుస్తూ ఉంటారు ఆ అలలు. ఎన్ని వచ్చినా, కోర్టు కేసులు ఎన్నొచ్చినా, కడలి పాలైనను, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతుకునావా పగలినా, కడరి పాలైనను, అలలు ముంచి
అప్పు సమస్యలు ముంచివేసినా, సముద్రం లోతుకెళ్ళిపోయినా. ఆమెన్. డాడీ ఇట్రా నాన్న, అనకు బై ఇద్దరా, జల్దీ పరిగెత్తి. కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, కూర్చోండి. కూర్చోగలుగుతారా? కింద కూర్చోండి. హల్లెలూయా. సముద్రం లోతులోకి వెళ్ళిపోయినా, ఆ లోతులో నుంచి చెయ్యి బిటా, చెయ్యి 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 దా 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 అని చెప్పి సముద్రం లోతులో నుంచి ప్రపంచానికే పరిచయం చేసే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాలా, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. బ్రతుకున్నావా, కొట్టు తబలా. బ్రతుకున్నావా పగలినా, కడలి పాలైనను, అలలు నుంచి వేసిన ఆశలు యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. హల్లెలూయా. పాలె యాంగిచో తెలుసా మీకు అందరికీ? ప్రపంచంలోనే గొప్ప దైవ సేవకుడు పాలె యాంగిచో. ఎంటీ చైర్స్ కి వాక్యం చెప్పేటోడంట. ఆమేన్. అట్టి విశ్వాసం మనలో ఉండాలి. హల్లెలూయా. ఒక సంవత్సరం చేస్తాం సేవ, 2 సంవత్సరాలు చేస్తాం, ఇంకా ఎవరు రావట్లేక వద్దులే సేవ, మళ్ళీ కూలి పనికి పోదాం. గటువంటి వారు దేవునికి అవసరం లేదు. హల్లెలూయా. ఎటువంటి వారు దేవునికి కావాలంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు లాంటి వాళ్ళు దేవునికి కావాలి. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నిలబడ్డాడు హీరో. ఎవరో కష్టాలలో నిలబడ్డాడు, నిందలలో నిలబడ్డాడు, అవమానాలలో నిలబడ్డాడు. అన్నలు ఎట్లా చూసారు ఆయన్ని? అన్నలు ఎట్లా చూసారు ఆయన్ని? మాట్లాడరేంద్ర తల్లులో. తమ్ముడు ఎట్లా చూశారు? చీప్గా చూశారు, గొర్రెల కాపరిగా చూశారు. కానీ నా దేవుడు ప్రధానమంత్రిగా చూశాడు. కొట్టు గట్టిగా చెప్పట్లే. హల్లెలూయా. మనుషులు రేపటి దినాన నా సాక్ష్యం చెప్తా. ఇప్పుడు నాకు టైం సరిపోదు, కానీ ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నా నేను. 3 సంవత్సరాల వయసులో మా అమ్మ చనిపోయింది. నాన్న వేరే మ్యారేజ్ చేసుకొని నన్ను వదిలిపెట్టేశాడు. ఇంటింటికి వెళ్ళి అడుక్కొని రోడ్ల మీద అడుక్కుంటూ తిరిగా నేను. చివరికి నక్సలైట్గా అడవిలో గన్ను పట్టుకొని నక్సలైట్గా తిరిగిన జీవితం నా జీవితం. రేపటి దినాన నా జీవితాన్ని దేవుడు ఎలా మరిచాడు, ఎలా నా జీవితాన్ని మీ అందరి ముందు సాక్షికరంగా నిలుచోబెట్టాడు అనేది సాక్ష్యం రూపంలో రేపు రాత్రి నేను చెబుతాను. నాకు సాక్ష్యం. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు సొసైటీ నిన్ను ఎట్లా చూస్తుందనేది లెక్క కాదు. నన్ను ఎట్లా చూశారు అందరూ? తేజ అనాథ, అడుక్కు తినేటోడు, చీప్గా చూసేటోళ్ళు. నిన్ను ఎవరింటి ముందుకైనా వెళ్తే చీపో చీపో అని నన్ను చీదరించేవారు. నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా గ్రామస్తులందరూ అనాథగా చూశారు. కానీ నా దేవుడు నన్ను గొప్ప ప్రవక్తగా చూశాడు. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ప్రవక్తగా చూడడమే కాదు, ఆకలికి అలమటించినటువంటి నేను అనేక మంది అనాథ పిల్లలకు భోజనము పెట్టే విధముగా, అనేక మంది అనాథ వృద్ధులకు ఒక తండ్రిగా, అనేక మంది అనాథ పిల్లలకు మమ్మీ డాడీలుగా నన్ను, నా భార్యను దేవుడు నిలుచోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. యోసేపును అందరూ గొర్రెల కాపరిగా చూశారు, కానీ నా దేవుడు ప్రధానమంత్రిగా చూశాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ సొసైటీ మనల్ని ఎలా చూస్తున్నాడో లెక్క కాదు, దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడో లెక్క. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్పాలా, దేవుడు మనలను
ఎలా చూస్తున్నాడు అనేది లెక్క. దేవుడు మనలను ఏ చూపుతో చూస్తున్నాడు అనేది లెక్క. కొట్టాలి గట్టిగా చప్పట్లు, కొట్టాలి గట్టిగా చప్పట్లు. నేను పొందిన నిందకు ప్రతిగా నీ కన్నీళ్ళను తుడవబోతున్నాడు నా దేవుడు. ఈ సొసైటీ నిన్ను చీపుగా నిన్ను చూస్తున్నారేమో, కానీ నిన్ను నా దేవుడు దీవించబోతున్నాడు, నిన్ను నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చూస్తున్నాడు. నీ సొసైటీ ఎట్లా చూస్తున్నాడు అన్నది లెక్క కాదు, నీ మనసులో నిన్ను ఎట్లా చూస్తున్నాడు అన్నది లెక్క కాదు, దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడు అనేది లెక్క. గట్టిగా చూడండి కూడా. హల్లెలూయా హల్లెలూయా. రక్షణశాల ప్రేయర్ మినిస్ట్రీస్ని చాలామంది చీప్గా చూస్తున్నారేమో, కానీ రాబోయే దినాలలో ఈ పరిచర్యను నా దేవుడు లేవనెత్తుకోబోతున్నాడు. కొట్టండి గట్టిగా చావలా. ఆమేన్. ఈరోజు నువ్వు బైబుల్ పట్టుకొని పరిచర్యకి వెళ్తే నిన్ను చీప్గా చూస్తున్నారేమో, ఆ చీప్గా చూస్తున్న వాళ్ళే యోసేపు పాదాల దగ్గరికి నడిపించాడు అన్నదమ్ములను. ఆమేన్. ఎవడెవడైతే నిన్ను అన్నరాని మాటలు అంటున్నారో వారందరూ నీ దగ్గరికి సహాయము కొరకు రాబోతున్నారు. రాసి పెట్టుకోండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ కొరకు సహాయము కొరకు రాబోతున్నారు. ఈరోజు అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు, అభాగ్యమైన నా జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది పవర్ పొందుకుంటున్నారు. పిల్లిలాగా వచ్చిన నువ్వు సింహంలాగా వెలుదువుగాక. మనుషులు నీ వల్ల కాదు అనగానే ఇట్లా అయిపోతున్నావేమో. ఈరోజు విత్తబడుతున్న వర్తమాన ద్వారా నువ్వు పులిగా మారబోతున్నావు. ఆమేన్. నా దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడని విశ్వాసముతో ఇక్కడి నుంచి వెలుదువుగాక. ఆమేన్. ఈరోజు నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నా, ప్లీజ్ ఈ మాటలు పట్టుకోవాలా. పాస్టర్ అమ్మతేజ గారు కొత్తగూడెం నుంచి, భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చారు. దేని గురించి చెప్పాడంటే మస్తు మొత్తుకున్నాడు. నో, నా చరిత్రను మార్చబోతున్నాడు. యోసేపు చరిత్రను మార్చిన దేవుడు నా చరిత్రను మార్చబోతున్నాడని దేవుడు నాతో మాట్లాడాడని నలుగురికి నువ్వు చెబుదువుగాక. నీ కొడుకు గురించి నువ్వు బాధపడుతున్నావేమో, నీ భర్త గురించి నువ్వు బాధపడుతున్నావేమో, నీ భవిష్యత్తు గురించి బాధపడుతున్నావేమో, నీ పరిచర్య గురించి బాధపడుతున్నావేమో. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ పరిచర్యను నా దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు.